ఐఎమ్ స్టడీయింగ్ ఇన్ 9th క్లాస్. నాకు చెస్ అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం, కానీ ఆడడానికి కుదిరేది కాదు. ఇంకా క్లాసికల్ డ్యాన్స్ కూడా చాలా ఇష్టం. చెస్, క్లాసికల్ డ్యాన్స్ వందే మాత్రం ఫౌండేషన్ నుంచే నేర్చుకున్నాను. ఇంకా చెస్లో నా నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే టోర్నమెంట్స్లో ఆడి గెలవాలని. ఒకవేళ నేను గెలవకపోయినా కనీసం ఆడడానికి ఒక చాయిస్ ఆపర్చునిటీ వస్తే నా ఫస్ట్ కోచ్ శివ సార్. ఇంకా దానికి రీజన్ వందే మాత్రం ఫౌండేషన్ అని చెప్తాను. ఇంకెవరు ఉన్నారంటే మై నేమ్ ఇస్ తేజస్విని. ఐఎమ్ స్టడీయింగ్ ఇన్ 10th క్లాస్. నాకు చెస్ అంటే ఇంత ముందుకు భయం అంటుండే. ఇప్పుడు సార్తో ఆడడానికి రాపోతుండే, కానీ ఇప్పుడు సార్తో చాలా నేర్చుకున్నాం. సార్ చాలా అర్థమయ్యేటట్టు మంచిగా చెప్పిండు. ఇంకా నాకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. వీడికి వచ్చినాక డ్యాన్స్, చెస్ అవన్నీ నేర్చుకున్నాం. ఫస్ట్ నాకు చెస్ రాకుంటుండే, కానీ వీడికి వచ్చినాకనే చెస్ ఎలా ఆడాలని నేర్చుకున్నాను. సో ఇప్పుడు ఏం చేస్తాం మరి? మీ ఇంట్లో నేర్పుతావు అందరికి, అన్నయ్యలకి, అక్కయ్యలకి, మా చెల్లెండ్లు ఉన్నారు, మా చెల్లెండ్లకు కూడా చెస్ నేర్పుతాను. మీ ఫ్రెండ్స్ తోటి ఆడితే బాగుంటుంది. చెస్ ఆడితే మీకు ఏంటంటే మంచిగా మైండ్ అంతా రిఫ్రెష్ అవుతుంటుంది. ఆడాలి కంపల్సరీ. చెస్ మంచి ప్లేయింగ్, ఎవరితోనన్నా ఆడచ్చు ఇంట్లో కూర్చొని కదా. నీ పేరు ఏం పేరు? ఎన్నో క్లాస్? 8th క్లాస్. చెస్ నేర్చుకున్నావా? వస్తుందా? ఎవరు నేర్పింది ఇక్కడ? నువ్వే మరి నేర్పుతావా మీ ఇంట్లో అందరికీ? చెల్లెళ్ళకు, తమ్ముళ్ళకి, అన్నయ్యలకి, మీ ఫ్రెండ్స్కి? మీ స్కూల్, మీ ఊర్లో స్కూల్, మీ ఊర్లోనేనా స్కూల్ చదివేను? బిజినపల్లిలో చదువుతావు. మీ ఫ్రెండ్స్కి అందరికీ బోర్డ్స్ ఇస్తారు మీకు? చెస్ బోర్డ్స్ ఇస్తారట అందరికీ? ఏమో చెప్పలేము ఎంతమందికి ఇస్తారు, కొంతమందికి ఇస్తారు. ఏమో ఇంటికి ఇస్తారు.